హయాంలో ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ట్విన్ సిటీస్ ఎమర్జెన్సీ మెడిసిన్ సప్లయర్స్ ప్రభుత్వాన్ని కోరారు. ఈఎస్ఐ, గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులను ఎమర్జెన్సీ మెడిసిన్ సప్లై చేశామని, 18 నెలలుగా బిల్లులు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ బిల్లుల కోసం హాస్పిటల్స్ చుట్టూ భిక్షకాలలా తిరిగామని, కాంగ్రెస్ ప్రభుత్వమైన బిల్లులు విడుదల చేయాలంటున్న అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనిల్ అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ఈఎస్ఐ, గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్ వంటి పెద్ద ఆసుపత్రులకు ఎమర్జెన్సీ మెడిసిన్ సప్లై చేస్తున్న ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్కి గత 18 నెలలుగా పెండింగ్ బిల్లులు అదేవిధంగా ఉన్నాయి. సో దీని మీద అంటే ఈ నెలాఖరులోపు ఈ బిల్లులను వాళ్ళు క్లియర్ చేస్తేనే ఫర్దర్గా తాము ఎమర్జెన్సీ మెడిసిన్ సప్లై చేయడానికి ఉంటుంది అని, లేని తరుణంలో వాటిని ఆపేసే అవకాశం కూడా ఉంటుంది అని తెలుపుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు వీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను జనరల్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు సిటీలో మనం చూసుకుంటే ఇటు సిటీ వ్యాప్తంగా ఇటు ఈఎస్ఐకి అదేవిధంగా పెద్ద ఆసుపత్రుల నుంచి మొత్తంగా ఎన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి? అప్రాక్సిమేట్లీ 100 ఒక దగ్గర నుంచి టీఎస్ఎం ఐడిసి నుంచి 300 కోట్లు, మొత్తం 400 నుంచి 450 కోట్లు హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ వాళ్ళ మెంబర్స్కి అవుట్ స్టాండింగ్ ఉందండి. డ్యూస్ ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి డ్యూస్ ఉన్నాయి. సో మేమందరం కోవిడ్ అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ కొంచెం కొనసాగుతూ ఉన్నాయండి. సో ఒకటి కొద్దిగా అమౌంట్ వచ్చినా కానీ సరిపడి నిధులు రాకపోవడంతో ఎవ్రీ టైం మాకు గవర్నమెంట్ దగ్గర నుంచి అష్యూరెన్స్ అయితే ఉంటుంది, మేము రిలీజ్ చేస్తాము, ఇప్పుడు ఫండ్లో రిలీజ్ చేస్తాము, ఇప్పుడు ఫండ్లో. బట్ 18 మంత్స్ నుంచి అయితే వెరీ లెస్ పేమెంట్స్ అండి. అంటే 2 crores 3 crores అవుట్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకు 10-20 వేల రూపాయలు రావడం మనం సప్లై చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నదండి. మనం అన్నీ సప్లై చేసేది ఎమర్జెన్సీ ప్లస్ మెడిసిన్స్ ప్లస్ ఎక్విప్మెంట్, ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్. సో ఈ ఎక్విప్మెంట్ అంతా మనము ఇంపోర్ట్ చేయడం కానీ, పెద్ద కంపెనీల ద్వారా కొన్ని ఇవ్వడం కానీ, మందులు కూడా ఎమర్జెన్సీ మందులు కానీ, హార్ట్కి సంబంధించినవి, లేకపోతే మన నెఫ్రాలజీకి సంబంధించినవి, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ సంబంధించిన మెడిసిన్స్ సప్లై చేయడము, ఇవన్నీ బ్రేక్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. ఎందుకు అని అంటే మనము డబ్బు ఇస్తే కానీ కంపెనీస్ ఇచ్చే పరిస్థితి లేదు. మనకు బ్యాంక్ లోన్స్ కానీ ఇవన్నీ సీసీ లిమిట్స్ తీసుకొని మనం అంతా వ్యాపారం చేస్తూ ఉంటున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అన్నీ దగ్గరికి కూడుకుపోయినాయి. సో మేము వీఆర్ డిస్ట్రెస్ టు స్టాప్ సప్లైస్. హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ మెడిసిన్ సప్లై చేస్తున్నటువంటి మెంబర్స్ ఎంతమంది ఉండొచ్చు సార్? 200 నుంచి 250 మంది మెంబర్స్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ నుంచి మెంబర్స్ ఉన్నారండి. దాని నుంచి సప్లయర్స్ ఒక 100 మెంబర్స్ టు 80 మెంబర్స్ వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అవుట్ స్టాండింగ్స్ ఉందండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక్కొక్క సప్లయర్కి ఎన్ని కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని చెప్పుకోవచ్చు? హాస్పిటల్స్ నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు ఎన్ని కోట్ల వరకు ఉన్నాయి? ఇప్పుడు చిన్న సప్లయర్ దగ్గర నుంచి తీసుకుంటే ఒక 20 లక్షల నుంచి తీసుకుంటే 10 కోట్లు 15 కోట్ల వరకు కూడా వచ్చే పెద్ద సప్లయర్స్ వరకు ఉన్నది. మొత్తం రమీ 350 కోట్ల వరకు గవర్నమెంట్ తరఫు నుంచి రావాలండి. చూసుకున్నట్లయితే గత 18 నెలల నుంచి అంటే దాదాపు 2 ఏళ్ల నుంచి పెండింగ్ బిల్లులు ఈ విధంగానే ఉన్నాయంటున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని మీరు దీనికి సంబంధించి కలవడం కానీ, రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, ఈ బిల్లులు క్లియర్ చేయండి అని మీరు అడగడం కానీ ఇవేవి చేయలేదా మీరు? మేము పదే గవర్నమెంట్కి ఫస్ట్ మా పద్ధతి ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుందో వాళ్ళను డైరెక్టర్లను కలవడం, మా రిప్రజెంటేషన్ ఇవ్వడము, వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వడము, గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ రావంగానే ఇస్తాము అనడము. సో మేము దాన్ని భరోసా చేసి కొంచెం ఆగడము, దాని తర్వాత మినిస్టర్లను కూడా కలవడము, వాళ్ళని కొన్నిసార్లు ఒక 10 times అటెండ్ చేస్తే ఒక్కసారి కలవడము, పిఏ వాళ్ళతో కలవడము అట్లా జరిగేది. సో కొంచెం అష్యూరెన్స్ కూడా వచ్చింది ఫండ్స్ రాగానే రిలీజ్ చేస్తామని. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇది కాలేదు, ఫండ్స్ అయితే రాలేదు. ఈ గవర్నమెంట్ తోటి చాలా ఎక్కువ హోప్ ఉన్నదండి. సో మీడియా ద్వారా ఇమీడియట్గా మేము పైలప్ చేస్తే మేమందరం ఎన్పి బ్యాంక్స్లో ఎన్పి కాకుండా ఉండడము, లేకపోతే డబ్బులు వస్తే సరి అయిన లోన్స్ రీపేమెంట్ చేయడము, మళ్ళీ వ్యవస్థ మళ్ళీ కంటిన్యూ జరుగుతూ మళ్ళీ సప్లైస్ చేస్తూ జరగడానికి ఆస్కారం ఉంటుందని ఈ మార్చి నెలను ఎంచుకున్నామండి. ఫర్దర్గా ఏం స్టెప్ తీసుకోబోతున్నారు మీరు? మేమైతే ఫస్ట్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇది ఫస్ట్ ప్రజావేదిక, మనము అంటే బిజినెస్ పరంగా మేము కలవడం జరిగింది కానీ ప్రెస్ మీట్లో ఫస్ట్ టైం ఇది కలవడము, ఈ మా ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం ఫస్ట్ టైం. సో ఈ ప్రాబ్లమ్స్కి డెఫినెట్లీ గవర్నమెంట్ ఒక
పాజిటివ్గా తీసుకొని మా అందరికీ హెల్ప్ చేస్తూ ఈ వ్యవస్థని కొనసాగిస్తూ ఈ స్పీడీ సప్లైస్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హాస్పిటల్ వరకు వచ్చే వరకు చాలా టైం పడుతుందండి. డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన కీ రోల్. ఎమర్జెన్సీలో రాత్రి అయినా పొద్దునైనా ఏదో ఒక టైంకి మనం సప్లై చేసిన దాఖలాలు చాలా ఉన్నాయండి. ఎంత ఎమర్జెన్సీ కోవిడ్ టైంలో కూడా ఎంత రిస్క్తో అయినా కానీ మేము సప్లై చేసినామండి. ఆ సప్లైస్ని ఇవన్నీ జాగ్రత్తగా గవర్నమెంట్ అనలైజ్ చేస్తూ మా గోడు వింటూ మా పేమెంట్స్ ఇమీడియట్గా రిలీజ్ చేస్తుందని మా భావన. ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే 400 కోట్ల బకాయిలు ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తేనే ఫర్దర్గా తాము మళ్ళీ సప్లై చేయడానికి అవకాశం ఉంటుందని, లేని పక్షంలో మార్చి నెలాఖరు వరకు చూసి ఆ తర్వాత ఆపేసే అవకాశం ఎక్కువగా ఉందని, దీనికి సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇటు సెక్రటేరియట్కి వెళ్ళి మంత్రులను కూడా కలవబోతున్నామని కూడా చెప్తున్నారు. విడుదల సంజుతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.